ప్రభు బలలో మనం పాలు పొందగొనుపు దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 4వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాము. దయచేసి మీ బాగా మీరు బిగ్గరగా తేటగా చదవాలని మీకు మనవి చేస్తున్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనిడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. సరే, అక్కడి నుంచి తర్వాత మన అవసరం కొలది క్రిందకి వెళదాం. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచినట్లుగా అనుగ్రహించిన ఈ తరుణానికై స్తోత్రాలు. నిజమే, ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన్ను పూజింపవచ్చితిమి అని అన్నారు. అంతేకాదు, మీరు లోకములో జన్మించి జీవించే కాలంలో నీవు యూదులకు రాజువా అని నిన్ను ప్రశ్నించినప్పుడు, అవును నీవన్నట్టే అని మీరు చెప్పారు. అంతేకాదు, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా మీరు రాబోతున్నారు. రాజ్య స్థాపనం చేయ మీతో కూడా మేమును వారసులంగా ఉండ మా ఎడల మీరు చూపిన అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. మా కొరకై మీరు చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటికై మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ నిశ్చయితకై స్తోత్రాలు. ఒకరోజు మేమును మా ప్రభుతో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఏలుదుము. అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాము. ప్రేమల తండ్రి, ఈ సమయంలో బలలో మేము పాలు పొందబోతుంటుండగా మా గమనాలు తెచ్చిన మీ వాక్యాన్ని మాకు దీవించు. మాతో మీరు మాట్లాడు. మీ వెలుగు లేఖనాల మీద మీరు ప్రకాశింపచేయము. మేము చూడగలిగినట్లు ఆ లేఖనంలో మాకురై దాచించిన సంగతులు మా కన్నులను తెరువము. మీ ఆత్మాభిషేకం వాక్యం ఇచ్చుటకు, గ్రహించుటకు అనుగ్రహించు. స్వీకరించుటకు మా హృదయాలు సిద్ధం చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగంలో మనము కయీనును గూర్చినటువంటి సంగతిని మనము చూస్తాం. కయీను యొక్క జన్మ, కయీను యొక్క జీవితం ఈ అధ్యాయంలో స్పష్టంగా మనకు వ్రాయబడి ఉంది అని.
కొన్ని ఒక 5 తలంపులుగా మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. ఈ అధ్యాయంలో సంగతులు అన్నీ కాదు, కొన్ని 5 తలంపులు. అందులో మొదటి దానికి మనం వస్తే కనుక 4వ అధ్యాయం 1వ వచనం, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొంటిని అని ఈ మాటను మనం చూస్తాం. ఇప్పుడు హవ్వ పరిస్థితి ఏంటో మనకు తెలుసు, ఆదాము వారి పరిస్థితి మనకు తెలుసు. 3వ అధ్యాయం స్పష్టంగా చెబుతుంది వారి సంగతి. ఆజ్ఞ అతిక్రమించి వారు పాపం చేశాక ప్రభువైన దేవుడు శాపమును గూర్చి ఉచ్చరించడం మనము ఎరుగుదాం. సర్పంతో అన్నాడు, నీవు మన్ను తింటావు, నీవు నేలను ప్రాకు దినములన్నీయు అన్నాడు. స్త్రీతో అన్నాడు, నీ ప్రయాసమును నీ ప్రసవ వేదనను నేను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను అన్నాడు. తర్వాత పురుషుడు ఆదాముతో అన్నాడు, నీవు ప్రయాసంతోనే బ్రతుకు దినములన్నీ నీవు నేల పంట తిందువు అన్నటువంటి మాటను ఇక్కడ మనము చూస్తాం. కానీ ఆశ్చర్యకరమైన దేవుడు 3వ అధ్యాయం 16వ వచనం మీద మీ మనసు పెట్టండి ఒక్క క్షణం, ఒక నిమిషం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను. ప్రాముఖ్యమైన మాట, వేదనతో పిల్లలను కందు. ది వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఆఫ్ దట్ వర్స్. దేవుడు స్త్రీతో అన్నాడు, వేదనతో నీవు పిల్లలను కందువు అన్నాడు. వారు చేసిన పాపమును బట్టి, వారి పాపం వారి మీద తెచ్చిన శాపమును బట్టి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానం నిరర్ధకము కాలేదు. నిరర్ధకము కాలేదు. ఏంటి ఆ వాగ్దానం? దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా, నేను మీరు ఫలించి అభివృద్ధి ఫలించండి అన్నమాట. ఫలించడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. వారి పాపమును బట్టి దేవుడు వారి విషయంలో శాపాన్ని ఉచ్చరించినప్పటికీ ప్రభువైన దేవుడు తన దయను, తన దాక్షిణ్యమును, తన కరుణా కటాక్షములను వారి నుంచి వెనక్కి తీసుకోలేదు. అందుకంటాడు, పిల్లలు కంటావు నీవు, కాబట్టి వేదనతో పిల్లలు కంటావు. వేదన పడతావు కానీ పిల్లలు కనకుండా నీవు మానవు. యూ షల్ బి ఫ్రూట్ఫుల్. 128వ కీర్తన 3వ వచనంలో, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని మనము చూస్తాం. కాబట్టి దేవుడు తానిచ్చిన శ్రేష్టమైన ఆ వాగ్దానం మనం గమనించినట్లయితే కనుక, ఆదాము హవ్వల విషయంలో దేవుడు నిలిపి ఉంచాడు. దేవుడు కట్టుబడి ఉన్నాడు. ఆదాము హవ్వలకు పాపము లేని పాపరహిత జీవితంలో వారికి చేసిన వాగ్దానం, అవిధేయులై పాపం చేసి పాప సహితమైన జీవితంలోనికి వారు వచ్చినప్పుడు కూడా, yet God stood abide to his word, be fruitful. దీని గురించి ఏమందాం మరి? 4వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనెను. దీన్ని ఏమనాలి? దేవుని యొక్క దయ. ఇట్స్ ఓన్లీ ద మర్సీ ఆఫ్ గాడ్. దాని చేతనే నేను ఒక మనిషిని, నా గర్భం పోయిపడలే, నేను ఫలించే స్త్రీని, అంతేకాదు నేను ఒక కుమారుని నేను సంపాదించుకున్నాడు. మీరు
శ్రద్ధగా ఉండేవారు ఇలాంటి పదాలు కొన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేయడం చాలా మంచిది. నేను సంపాదించుకున్నాను అని. ఇప్పుడు ఇక్కడ వాడిన ఒక మాటను బట్టి హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో దైవజనుడు హబక్కుకు తాను ప్రార్థన చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఈ మాట వాడాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. చివరి భాగం జాగ్రత్తగా గుర్తు పెట్టండి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. అది సంగతి. అవును, ఆదాము హవ్వల యొక్క పాపం, their sin hath provoked God to anger. వారి పాపము దేవుని కోపానికి రేపింది. అంతేకాదు వారి పాపము వారి జీవితంలో శాపం రావడానికి కారణమైంది. ఆ శాపాన్ని గురించి ప్రభువైన దేవుడు పలుకుతూనే ఆయన తన వాత్సల్యాన్ని మర్చిపోవడం లేదు. ఈ రోజున మన దేవుడు అలాంటి దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన కృప ఆకాశమునంటుచున్నది. ఆయన సత్య సందత్వం అంతరిక్షాన్ని అధిగమించేది. ఆయన ఎంతైనా నమ్మతైన వాడు కనుక 4వ అధ్యాయం 1వ వచనంలో హవ్వ దేవుని దయను, ఆయన దయా దాక్షిణ్యములను తలపోసుకుంటూ ఉంది అని. ఈరోజు మన జీవితాలలో కూడా ఇక్కడ నేను ఒక హెచ్చరిక మాట చేయడం బాగుంటుందేమో. నేను ఒక వచనం చూపుతాను. కొన్నిసార్లు దీనిని మనం అపార్థంగా తీసుకోవడానికి అవకాశం తీసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం సరికాదు. ఏంటి అది అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రండి దయచేసి 1వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా. కృప విస్తరించాలని చెప్పేసి పాపమందు అంటే పైన ఏం చెప్పాడంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ ఏం విస్తరిస్తుందంట? కృప. ఓ అదే సంగతి. అయితే నేను ఎంత పాపం చేస్తే చెప్పండి మరి తర్వాత మీరు, అంత కృప నాకు. ఓ బాగానే ఉందే, పాపం చేద్దాం. అవకాశం ఉందా? అందుకే నేను అపార్థంగా తీసుకునే ప్రమాదం ఉందని ఈ ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం కూడా, అందుకని 6వ అధ్యాయము రోమాపత్రిక 1వ అధ్యాయం మీకు జ్ఞాపం చేశారు. కాబట్టి హవ్వ ఏదో తప్పు చేసింది, పాపం చేసింది, శాపం వచ్చింది. కానీ దేవుడు దయగలవాడు అన్నమాట. అయితే దేవుడు నాయలు ఇంకా దయ చూపాలంటే ఆయన చూపుతానే ఉంటాడు. కాబట్టి నేను పాపం చేస్తూనే పోతాను ఉంటే కాదు. అది ఎట్లుంటుందంటే ఇంకొక వాక్యం జ్ఞాపం చేస్తాను. రోమీయులు రాసిన పత్రిక రండి దయచేసి. రోమా పత్రిక ఇక్కడ పౌలు అపొస్తలుడు రోమాలోని సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. రోమా పత్రిక 2వ అధ్యాయం చూడండి దయచేసి 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహం మోర్మల్సు పొందుడు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును. ఏముంది అక్కడ? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం, దేవుని యొక్క దీర్ఘశాంతం. అయితే 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి
ఉగ్రత దినమందనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతనము. కాబట్టి జాగ్రత్త. అది దేవుని యొక్క దీర్ఘశాంతమే. మనం మేలు కొరకు, మనం సరిచేయబడ్డానికి, సరిదిద్దబడ్డానికి. సరే, నేను ఎక్కువ సంగతులు ఇంకా మీకు చెప్పడం, మిగిలిన సంగతులు పోయేటప్పుడు కొంచెం టైం షార్ట్ కావడం, ఇబ్బంది అయ్యే పరిస్థితులు. అయినా కూడా హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇంకొక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయము హోషేయ గ్రంథం 14వ వచనం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును, నిరీక్షణ ద్వారముగా నేను. చూడండి ఈ మాటలన్నీ. పై వచ్చిన కూడా మీరు తర్వాత చదవడం మంచిది. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను దాన్ని శిక్షింతును, 13వ వచనం చివరి భాగం. ఇదే యెహోవా. అయితే 14వ వచనం అంటాడు, పిమ్మట దాన్ని ఆకర్షిస్తారు. ఆదామవ్వల విషయంలో అదే కదండి. అయినా సరే ఇక్కడ ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని వచ్చి పిమ్మట దాన్ని నేను ఆకర్షిస్తా, అరణ్యంలోని కొనిపోతా, ప్రేమగా మాట్లాడతా, అక్కడ దానికి ద్రాక్ష చెట్లను ఇస్తాను. ఇవన్నీ చెబుతుంటే ఇలాగ చేసినా ఇవన్నీ నా కొరకు దేవుడు చేస్తాడు అనేది కాదు. అయితే దేవుని యొక్క దీర్ఘశాంతం. అందుకనే ఇది ఎవరము కూడా పొరపాటునైనా మనం తప్పిదం చేసి పాపం చేసి సమర్థించుకునేందుకు అవకాశంగా ఆధారంగా తీసుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ఒక్క మాటలో పౌలు చెప్పాడు, అట్లైనడులా కృప విస్తరించవలని పాపము చేయదు. కాదు, అట్లనరాదు. 2వ వచనం, అట్లనరాదు. ఎందుకు? 2వ వచనం అంటాడు, ఎవడైనను పాపం విషయమై చనిపోతే వాడికి ఎలాగూ పాపములా. కాబట్టి నువ్వు రక్షించబడి దేవుని బిడ్డ అయితే హౌ కెన్ యూ కంటిన్యూ ఇన్ యువర్ సిన్ అండ్ డిసొబీడియన్స్? ఎక్స్పెక్టింగ్ ది గ్రేస్ విల్ మచ్ మోర్ అబౌండ్ యాజ్ యూ ఫెయిల్ అండ్ కమిట్ సిన్, షో డిసొబీడియన్స్ ఇన్ యువర్ లైఫ్. కానే కాదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుని దయ, ఆయన దయను తలంచుకుందాం, ఆయన దయను బట్టి ఆయన్ను ఘనపరుద్దాం. 2వ తలంపుకు వద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అనెను. నేనొక మనిషిని ఏం చేశానంట? సంపాదించుకున్నాను అన్నమాట. రెండవది ఇక్కడ మీ గమనానికి తేవాలని కోరుతున్న మాట ఏంటంటే, ఈరోజు మనం సంపాదించుకున్నది ఏదైనా, అంటే సంపాదన అనే ఒక పదం ఇక్కడ ఉంది కాబట్టి అదొక్కటనే కాదు, కాబట్టి మిగిలిన సంగతులు మీకు అర్థమవుతాయి. దావీదు కీర్తనకారుడు తాను 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఆయన 1వ దినవృత్తాంతముల గ్రంథమా 2 దయచేసి 29వ అధ్యాయం. అవును, 1వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారం మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము. దయచేసి అన్నమాట, నీ స్వసంపాద్యములో. కాబట్టి యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా. ఐ హ్యావ్ గాటన్ ఏ మ్యాన్. నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అన్నప్పుడు
ఇక్కడ మనం చూస్తే దావీదు మాటలో మేమేమాత్రం వారం, మా సామర్థ్యం ఏమాత్రం, ఎంత మాత్రం. కాబట్టి ఇదంతా ఈరోజు ఏదైనా మేము మీకు ఇస్తున్నాము అని అంటే అది కేవలం నీ స్వసంపాద్యంలోంచి కొంత మేము తెచ్చున్నాం. ఎంతో పెట్టుకున్నాం, కొంతే తెచ్చి ఉన్నాం. ఎవరిది అది? చెప్పండి, ఎవరిదో త్వరగా. నీ స్వసంపాద్యం. చక్కగా ఉంది, నీ స్వసంపాద్యం. కాబట్టి ప్రభు అయిన దేవుడు తాను మనకి ఇస్తున్నాడే తప్ప మనంతట మనం ఏమీ చేయలేం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. మీరు తిప్పుతుండాలండి బైబిల్ దయచేసి. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను తన శిష్యులతో ఈ మాట అంటున్నాడు, ఒకడు పరలోకము నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీయో పొందలేడు. కాబట్టి ఎవడైనా ఏమైనా పొందాడు అని అంటే ఏమనుకోవాలా? పరలోకము నుంచి నాకు అనుగ్రహించు. దైవజనుడు పౌలు అపొస్తలుడు పరిశుద్ధాత్మ ప్రేరితుడై రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఒక చక్కని మాట ఇలాగంటాడు, పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను, పరిగెత్తు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలన. అది హవ్వ యొక్క తలంపు. అక్కడ నేను కాదు, నా సామర్థ్యం కాదు. వాస్తవానికి మేము తగిన వారం కాం. నేను, నా భర్త అయిన ఆదాము. ఇది కేవలం ఆయన దయ. ఆయన అనుగ్రహిస్తేనే మేము పొందాం. లేకపోతే మేము ఇది పొంది ఉండేవారు ఎంత మాత్రమునో కాదు అని అన్నారు. మనకు బాగా తెలిసిన మాటలు రెండు జ్ఞాపం చేస్తున్నాం. అది 127వ కీర్తన 3వ వచనం. 127వ కీర్తన 3వ వచనం. గర్భఫలం, క్షమించండి ఇంకా పైన, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి దేవుడిచ్చిన బహుమానం. రండి మరొక వచనం, కీర్తనలోనే 104వ అధ్యాయం. చెప్పండి మీ బైబిల్లో 104వ కీర్తన గ్రంథం 104వ కీర్తన 27, 28 వచనాలు. 27 నేను చదువుతాను. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనను, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తినే. మాట గమనించారు కదా? ఇక్కడ కీర్తనాకారుడు ఆత్మ ప్రేరితుడై ప్రభు అయిన దేవుడు చేసిన సకల సృష్టి జీవులను, ప్రాణుల గురించి మాట్లాడుతూ అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాము. అవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టు. ఎందుకు? తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని. అవు నిజంగానే నీవు వాటికి పెట్టునదవి కూర్చుకొను. అవే మాత్రం ఇక కలత పడవు. ఈరోజు మన జీవితంలో మన దేవుడు ఇలాంటి వాడే. అందుకని మనము ఏమైనా సరే పొంది ఉన్నామా? ఇది ప్రభు వల్లనే పొంది ఉన్నాం. కలిగి ఉన్నది ఏది నా జీవితంలో, నా కుటుంబంలో ఆయన లేకుండా కలగలే. ఇది ఆయన అనుగ్రహించినదని నేను కలిగి ఉన్నాను. కాబట్టి నా ప్రభువుని ఎంతో కృతజ్ఞుడై నేను జీవితం. ఈ అండర్స్టాండింగ్, ఈ గ్రహింపు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. మన ఆయుష్ ఏమి, మన ఆరోగ్యం ఏమి, మన ఆస్తి ఏమి, మన స్తోమత ఏమి, మన సామర్థ్యం ఏమి, మన శక్తి ఏమి, బలమేమి, మన జీవితంలో మనకి ఇవ్వబడింది మరి ఏదైనా సరే, ఏ వరమైన తలాంతైనా సరే, ఇదంతా నేను సంపాదించుకునేది కాదు, కానీ నా ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి నేను పొందాను. ఒక హెచ్చరిక మాట చెప్పి 3వ తలంపుకు వెళ్తా. ప్రభు అయిన దేవుడు ఐగుప్తులోంచి ఇశ్రాయేలును బయటికి తెచ్చినప్పుడు వారిని కనాన్లో ప్రవేశపెట్టబోయే ఆ దినాలలో అరణ్యంలో మోషేతో దేవుడు ఈ మాట చెప్పాడు. మోషే, నీవు ఇశ్రాయేలుతో చెప్పు,
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మీరు మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. 17-18 వచనాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో మాట అంటాడు, మా బాహుబలము మా సామర్థ్యము మాకు ఇంత భాగ్యము కలుగజేసినని మీరు అనుకొందురేమో. కాదు, మీరు భాగ్యం సంపాదించుకున్నట్లు మీ దేవుడి యెహోవాయే మీకు సామర్థ్యం కలగజేశాడు. కాబట్టి మీరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? ఇవన్నీ తిని మీరు తృప్తి పొందిన తర్వాత మీ దేవుడిని యెహోవాని మీరు మర్చిపోతారేమో. ఇదే హెచ్చరిక. ఒక్కసారి తలంపు మన హృదయంలో ఉంచుకొని మనం జాగ్రత్త పడదాం. 4వ అధ్యాయము ఆదికాండం. 4వ అధ్యాయము ఆదికాండం మరొక తలంపు మనం వెళ్దాం. 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ వారిద్దరి పేర్లు మనకు స్పష్టంగానే ఉన్నాయి. కయీను, తర్వాత ఎవరంటండి? హేబేలు అనే మాటలు మనం చూస్తాం. సరే, మంచిదే. కయీను అంటే, హేబేలు అంటే అర్థాలేంటో సరే, అర్థాల సంగతి అలాగ ఉంచితే హేబేలు యొక్క పేరు యొక్క అర్థం మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు 3వ తలంపు మనం వచ్చాము. ఈ 2వ వచనంలో, తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. ఇక్కడేమో పేరు ముందే చెప్పారు, హేబేలుని పేరు పెట్టినని మనకేం రాయబడలేదు, కానీ హేబేలు అని అన్నాడు. సరే, వారు పేరు పెట్టకుండా ఆ పేరేమి లేదు కానీ కనుక కయీనని పేరు పెట్టాడు పెద్దోనికి. తర్వాత వాడికి ఏమని పేరు పెట్టారు? హేబేలు. హేబేలు యొక్క అర్థాన్ని బట్టి నేను 3వ తలంపోటు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. హేబేలు అనగా అర్థం ఏమిటి అనంటే వ్యర్థము అని అర్థం, వ్యానిటీ. అయితే వేరే వేరే అర్థాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ వాటికి మనం పోము. అసలు ఇక్కడ ఈ సందర్భంలో ఖచ్చితంగా ముఖ్యంగా హేబేలు అనే అర్థం కేవలం వ్యర్థము అనే తలంపుతోనే మనము 3వ తలంపుకు రావాలి. ఇదే చాలా అప్రోప్రియేట్, అప్లికబుల్ మీనింగ్ ఆఫ్ హేబేల్. హేబేలు అనే మాటకు చక్కని సరైన అర్థం ఇదే. ఏమిటి? వ్యానిటీ. వ్యర్థమైనటప్పటికీ మీకు ఒక ఆయన గుర్తు రావాలి. ఎవరు? సొలొమోను గుర్తు రావాలి. ఏమండి ఇంతసేపు చెప్పారు? వ్యర్థము 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 ఆకాశం కింద సమస్తమును ఏంటంట అన్నటువంటి మనిషి సొలొమోను గుర్తు రావాలి. అయితే సొలొమోను దగ్గర కాదు, ఆదిలోనే ఆదాము హవ్వలు అనుకున్నారు. రెండో వాడు పుడితే ఏంది వాడికి పెట్టిన పేరు? ఆ పేరు పెట్టచ్చా? ఒకవేళ మనకు రెండో వాడు పుట్టినప్పుడు మనం వాడికి పేరు పెడితే, వాడు పెరిగిన తర్వాత వాడి పేరు అర్థం వాడికి తెలిస్తే ఏమంటారు? ఏంది నాకు ఆ పేరు పెట్టారు? నేను వ్యర్థమా? అయితే నాకు వద్దులే, పో, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి, నేను వ్యర్థం కదా, నేను పనికిరాను కదా, పనికిరాని దాన్ని కదా అని అనుకోరా? అనుకుంటారు. మరి వీళ్ళు ఎందుకు పెట్టారని ఆ పేరు ఆదాము హవ్వలు ఇద్దరు వాడికి హేబేలుకు వ్యర్థము అని ఎందుకు పేరు పెట్టారని వాళ్ళ తలంపు ఏంటంటే అదే ముఖ్యమైన తలంపు. దాన్ని గమనించండి. వీరు ఏమనుకున్నారంటే 1వ వచనంలో యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, ఒకడు ఆల్రెడీ సంపాదించుకున్నాను, రెండో వాడు అవసరం లేదు. అంటే ఎందుకు అవసరం లేదన్నాడు రెండో వాడంటే వీడే వాడు అనుకున్నాడు. అందుకనే మరి కయీను అనే విషయానికైనా మనం వస్తే కనుక దాని అర్థం చెప్పాలంటే నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని ఒక మాట మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో నేను ఆ మాట
ఐ హ్యావ్ గాట్ హిమ్, ఐ హ్యావ్ గాట్ హిమ్. నేను వానిని పొందాను. హిమ్ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. నేను వానిని పొందాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇంకో మాట ఏంటంటే హియర్ హీ ఈస్. కయీను అనే మాటకు అర్థాలు అది. వానిని నేను పొందాను, వాడిక్కడ ఉన్నాడు. కాబట్టి ఇంకొకడు అక్కర ఇంకా మీకు అర్థం కాదులే, కరెక్టే. ఇప్పుడు నేను ఇంకో వచనానికి పోతే అప్పుడు మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమును వైరం కలజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువని. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఇప్పుడేం చెప్పరా? చెప్పు మరి. ఏంటి అర్థం కాలే? వైరమా? ఇప్పుడేం చెప్పండి. స్త్రీ సంతానం. వీళ్ళు అనుకున్నారు ఆదామవ్వలు ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మా సంతానాన్ని గురించి మాట్లాడాడు. నేనే కదా స్త్రీని, ఇంకెవరున్నారు? కాబట్టి స్త్రీనైనా నాకు ఒక సంతానం కలిగింది. కాబట్టి ఇంకా వీడు అవసరం లేదు, వీడొక్కడు చాలు. దేనికి? సాతాను తలను చేతులకు దొక్కడానికి. వాస్తవంగా 3వ అధ్యాయం 15వ వచనంలో ఎవరిని గురించి చెప్పాడు దేవుడు? చెప్పండి, ఎవరి గురించి చెప్పాడు? దేవుడు మెస్సియాను గురించి మాట్లాడాడు. ఎవరిని గురించండి? మెస్సియా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడాడు. స్త్రీ సంతానాన్ని గురించి మాట్లాడాడు. వీడు కయీను స్త్రీ సంతానం కాదే. ఎవరు? స్త్రీ పురుష సంతానం. ఆదాము ఆమెను కూడగా, హవ్వను కూడగా ఆమె గర్భవతి కుమారుని కానీ. కానీ యేసేను గురించి ఆ మాట లేదే. ఉందా? లేదు. పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి నీవు కుమారి గంటావు. ఆకాశం కింద భూమి మీద సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు స్త్రీ సంతానం ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సియా. అయితే వీళ్ళు దాన్ని అపార్థం చేసుకొని ఆదాము హవ్వలు, వాడు పుట్టాడు కదా, 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్పినవాడు పుట్టాడు కదా, కానీ మళ్ళీ వీడొకడు ఇంకెందుకు? అది సంగతి. వ్యానిటీ, వ్యర్థం, వేస్ట్. ఒకడు పుట్టాడు చాలు, రెండోవాడు మళ్ళీ వేస్ట్. ఒకడు ముద్దు, ఇద్దరు వద్దు. అంతేనా? కాబట్టి వాళ్ళు ఆ రోజే అనుకున్నట్టున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఆదాము హవ్వలు ఎంతగా పొరపడుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి 4వ అధ్యాయం 1వ వచనంలో తాము కలిగినటువంటి ఆ కుమారుడు కయీను తన అర్థాన్ని బట్టి చూస్తే 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాగ్దానం చేసిన సంతానము ఇదే అని అనుకున్నారు. తద్వారా గొప్ప పొరపాటు ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. అందుకని రెండవ వాని గురించి ఏమన్నారని చెప్పండి? వేస్ట్ అన్నారు. జాగ్రత్త, అలాగా అనకూడదు. మనం ఏంటో ఏదో దేవుడు మనకి ఇచ్చేవి మన జీవితాల్లో సరైన రీతిగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆ విషయానికి వచ్చి నేను ఇంకొకటి 2 ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపం చేస్తే మీకు ఇంకా తేటగా అర్థమవుతుంది. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ 6-7 వచనాలలో మనం చూస్తాం. 1వ సమూయేలు 16వ అధ్యాయము 6-7 వచనాలు. నిజముగా యెహోవా అభిషేకించువాడు
తన ఎదుట నిలబడి ఉన్నాడని అనుకొని, అయితే యెహోవా సమూయేలుతో ఏమన్నాడట, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య. దయచేసి గమనించండి, ఈ మాటలు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి, ప్రార్థన చేయండి. ఇక్కడ సమూయేలు గొప్ప దైవజనుడే. ఫ్రమ్ ఈ చైల్డ్హుడ్, తన బాల్యం పుట్టినప్పటి నుంచి దేవాలయంలో పెరిగాడు. యెహోవాను ఎరిగాడు. యెహోవా ప్రత్యక్షతలు తాను పొందాడు. యెహోవా అభిషేకం తన మీద ఉంది. దేవుడు తనతో మాట్లాడాడు. ఇలాంటి శ్రేష్టమైన దివ్యమైన వ్యక్తి ఇశ్రాయేలుకు రాజు అవసరమైన దేవుడు తలంచి ఈయనతో చెప్పాడు, నువ్వు బెత్లెహేముకు వెళ్ళు, యెషై ఇంటికి వెళ్ళు, తైలముతో నింపుకొని వెళ్ళు, అక్కడ నేను నీకు చూపించబోవాను, నువ్వు నా ప్రజల మీద రాజుగా ఉంటూ నువ్వేం చేయాలా, అభిషేకించాలి, నువ్వు వెళ్ళు అని అంటే ముందు భయపడ్డాడు, సంశయించాడు. 1వ సమూయేలు ధ్యానం చేసిన సంగతులు ధ్యానం చేశాం. అయితే అల్టిమేట్గా హీ వెంట్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యెషైతో అన్నాడు, నీ కుమారులందరినీ పిలు. ఏలియా పెద్దోడు వచ్చాడు. పెద్దోడు రాగానే ఏమనుకున్నాడు, యెహోవా అభిషేకించిన వాడు వీడే. వాడు కాదు, యెహోవా అభిషేకించిన వాడు వీడు కాడు. 1 2 3 4 5 6 7 యెషై ఎంతవరకు, క్షమించండి, సమూయేలు ఎంతవరకు రావాలనిపించింది, నీకు 7 ఇంకెవడైనా ఉన్నాడా అంటే అప్పుడు అన్నాడు యెషై, కడగోటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు పొలంలో గొర్రెలను కాసుకుంటున్నాడు అన్నాడు. అంటే వాని దావీదు పరిస్థితి గురించి మనం అక్కడ అర్థం చేసుకున్నాం. డేవిడ్ వాజ్ ఏ బాయ్ హూ వాజ్ సో రిజెక్టెడ్, హూ వాజ్ సో మచ్ ఇగ్నోర్డ్ ఇన్ హిజ్ ఫ్యామిలీ. దావీదు తన కుటుంబంలో కడగొట్టివాడుగా, తాను నిరాకరించబడినవాడు, లక్ష్య పెట్టబడనివాడు అన్న సంగతులు మనకు తేటగా అర్థమవుతుంది. అరే ఇంట్లో ఇక్కడ పండగ జరుగుతుంటే ఆ చిన్నోడు కదా పిలిపించాలిగా, తండ్రి అయినవాడు. ఇంకెవరైనా పంపించారే మీరు కాపు అక్కడ పోయి గొర్రెలు కాపండి, నా చిన్న కొడుకు ఉండాలి, వాడు రావాలని అనాలి కదా. అందుకే వీటన్నిటి బట్టి నేను ఒక మాట వాడా, డేవిడ్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ సో మచ్ ఇగ్నోర్డ్ అనేది కుటుంబంలో మనకు అర్థమవుతుంది. అయితే అలాంటివన్నీ దేవుడు ఏం చేసుకున్నాడు, నీవు నేను కాదని విసర్జించే వారిని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నవారు. చాలాసార్లు అమాయకంగా, బుద్ధిహీనంగా మన జీవితాల్లో మనం అపార్థం చేసుకొని ఇది కాదు లేకపోతే ఇది అవును అని అనుకోండి. ఆదాము హవ్వలైతే ఏమన్నారు, వాడు వీడే అని అనుకున్నారు, కానీ వాడు కాదు. సమూయేలు ఏమనుకున్నాడు, బీయింగ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, ఏలియా యెహోవా అభిషేకించిన వాడు అనుకున్నాడు, కానీ కాదు. దేవుడు తేటగా చెప్పాడు, నువ్వు పై రూపం లక్ష్య పెట్టుకో, ఎత్తును లక్ష్య పెట్టుకో, కాబట్టి హృదయమును అంతరమును లక్ష్య పెట్టు. ఈరోజు మన జీవితాలలో మనం చూజ్ చేసుకునే విషయానికి వచ్చేటప్పటికి ఏదైనా సరే కడు జాగ్రత్తతో ఒక వస్తువు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక స్థలం కానీ, ఒక వ్యక్తిని కానీ మనం ప్రార్థన చేసి చూజ్ చేసుకోవాలని అనుకునేటప్పుడు ఈ పై సంగతులు అస్సలు చూడకూడదు. మన ప్రభు పై సంగతులు చూసేవాడు కాడు. మన ప్రభు హృదయంలో అంతర్హృదయంలో చూసేవాడు. కాబట్టి అలాంటి ప్రభు దృష్టి కలిగి మనం అక్కడికి పోవాలి, లోపలికి పోయి చూడాలి. లేకపోతే మనం నష్టపడతాము.
ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని ప్రభు నామమున ఇక్కడ హెచ్చరిక చేస్తూ చివరిగా ఒక మాట చెప్పేసి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అనేది 4వ తలంపుకు వెళతా. ఆదికాండం 4వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం కదా. తర్వాత ఆమె తమ్ముడు హేబెలు కానీ హేబెలు కయ్యను భూమిని సేద్యపరచువాడు. ఇప్పుడు కయ్యను 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేయబడినటువంటి మెస్సియా అనుకొని ఈవ తల్లి అమ్మమ్మ ఏం చేస్తుందంట చెప్పరే? కవిగిట్లో పెట్టుకొని ఏం చేస్తుందంట? పెంచుతూ ఉంది మంచిగా. హోల్డింగ్ దిస్ కైన్, ఎక్స్పెక్టింగ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది మెస్సియా. ఈ కయ్యన్ అని ఈ పిల్లవాడు ప్రభు అయిన దేవుడు 3:15 చెప్పిన మెస్సియా అని జాగ్రత్తగా తన ఒళ్ళో పెట్టుకొని తన చేతులతో కౌలించుకొని కడు జాగ్రత్తతో పెంచుతూ ఉంది. చివరికి చెప్పాలి, పెద్దలు ఒక సామెత చెబుతుంటారు, పాముకు పాలు పోసి, అది ఇక్కడ సంగతి. మీకు అర్థం కావడానికి సులభంగా ఆ మాట చెప్పేశారు. ఎవరికి పాలు పోసి పెంచుతుంది ఈవమ్మ? పాముకు పాలు పోసి పెంచుతుంది. చివరికి కయ్యను నరహంతకుడు కాబట్టి తనకు తెలియకుండానే ఈ స్త్రీ తన చేతుల్లో ఒక నరహంతకుని పెంచుతూ ఉంది. బీ కేర్ఫుల్, లెట్ us ఆల్ బీ కేర్ఫుల్. మనమందరం కూడా చాలా జాగ్రత్త వహిద్దాం ఈ విషయంలో. వాట్ am I holding in my hands? నా చేతుల్లో ఏం పట్టుకున్నా? దేని మీద నేను మనసు పెట్టా? ఏది అది అని నేను అనుకుంటున్నాను. చివరికి అది పాముకు పాలు పోసి పెంచినట్లే చివరికి నరహంతకుడైన కయ్యను 2వ వాడిని చంపే ఒక సాధనాన్ని పెంచి పోషించింది. చాలా ప్రమాదకర విషయం. ఎంత ఘోరం జరిగిపోయింది. చివరికి కయ్యను హేబెల్ ఏం చేశాడంటండి? చంపాడు. సరే, 3వ తలంపు ఇక్కడే ముగించేసి పోతున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం దయచేసి రండి. ఆదికాండం 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో మరొక తలంపు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అర్పణము తెచ్చారు అనే మాటను ఇక్కడ మనము చూస్తాము అని. కయ్యనే కాదు, హేబెలు కూడా 4వ వచనం, తన మందలో తొలిచూలం పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను, ఈ ఇద్దరి అన్నదమ్ముల యొక్క అర్పణము, ఇదే 4వ ముఖ్యమైన తలంపు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ది ఆఫరింగ్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ దీస్ 2 brothers ఫర్ ది లార్డ్. యెహోవా కొరకై ఈ అన్నదమ్ముల యొక్క అర్పణలు గూర్చి ఇక్కడ మనము చూస్తాము అని. నిజమే, అర్పణలు చాలా మంచివే. ఈ అన్నదమ్ములు ఇద్దరు హృదయాల్లో ఆ తలంపు పుట్టడం చాలా మంచిదే. యెహోవాకు మేము అర్పించాలి. చాలాసార్లు ఈ తలంపు మనకు రాదు. కయ్యను పొలమును సేద్యపరచువాడు, హేబెలు గొర్రెల మందలను కాయువాడు. దేవుడు వారికి ఇచ్చిన వారి కష్టార్జితంలో నుండి యెహోవాకు అర్పణము తేవడం అనేది ఇది ఎంతో ప్రశంసనీయమైన విషయం. ఈరోజు ఎంతమంది మీలాగా మనం చేస్తున్నాము? ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన, ఇందాకనే నేను చెప్పా, 1వ సమూయేలు 29వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నీకిచ్చును మేము ఏమాత్రం వారం, నీవు మాకిచ్చావు,
మాకిచ్చిన దాంట్లో కొంత నీ ఇంటికి తెచ్చాం, అర్పణముగా అంగీకరించుకోవాలి. బైబిల్లో మనకు పాత నిబంధనలో గమనిస్తే అర్పణల గురించి మనం చూస్తాం. అది నేను 3 సంగతులు చెప్పాలని కోరుతున్నాను. కాబట్టి అర్పణలు తెచ్చిన వారు ఏం చేయాలని కోరుతున్నారు? ఒకటి, అర్పణల గురించి 2 మాటలు వాడతాను. ముందు, మెటీరియల్ సాక్రిఫైసెస్ ఆర్ ఆఫరింగ్స్, వస్తువు సంబంధమైన అర్పణలు అనే ఒకటి. రెండవది, ది స్పిరిచువల్ ఆఫరింగ్స్, ఆత్మీయమైనటువంటి అర్పణలు, బలులు. ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ను మనం చూస్తాం. కాదనం ప్రభు అయిన దేవునికి ఆయన మనకిచ్చిన వస్తు సంబంధమైన సంపాదన, లేకపోతే పొలం పంట, లేకపోతే ఇతరమైనటువంటి ప్రభు అయిన దేవుడు మనకు ఇచ్చిన వాటన్నిటిలో భాగాన్ని ప్రభుకు మనం ఇవ్వటం అనేది ధర్మం. అది అన్నదమ్ముల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అవును. ఇక ఈ అర్పణల గురించి నేను మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. ఇప్పుడు మనము లేవి కాండంలో 5 బలులను గురించి మనం ధ్యానం చేశాం. మీకు గుర్తుండే ఉంటుంది. ఆదివారాలే ధ్యానం చేశాం. అది ఏ సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ మరి ఒకవేళ ఎస్కోల్ యూట్యూబ్ కన్నా వెళితే ఆ అర్పణల గురించి డీటెయిల్ మెడిటేషన్స్ ఉంటాయి. విపులంగా మనం ధ్యానం చేసిన ధ్యానాలు ఉంటాయి. మీకు తెలియకపోతే వాళ్ళకి అడగండి, తర్వాత వాళ్ళు చెబుతారు. ఇప్పుడు 2 విధాలైన అర్పణల గురించి నేను చెప్పాను. ఒకటి, మెటీరియల్ ఆఫరింగ్స్, సాక్రిఫైసెస్. రెండవది, స్పిరిచువల్ సాక్రిఫైస్. ఏంటి స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అనేవి? 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. మీరును ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకై పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు అన్న మాటను మనం చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనములో అని. సరే, ఇప్పుడు నేను 3 సంగతులు చెప్తా అన్నాను. ఎందుకు ఈ అర్పణ తేవాలి వాళ్ళు అనే విషయానికన్నా మనం వస్తే, మీకా గ్రంథం త్వరగా రండి దయచేసి. మీకా గ్రంథం 3వ అధ్యాయమా 6వ అధ్యాయమా? 6వ అధ్యాయం 6వ అధ్యాయము 7వ వచనం. నేను ఆ పదం మాత్రమే జ్ఞాపం చేశాను. 1000 కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము. దేని కొరకు? అర్పణలు మనం తీసుకొని వెళ్ళి అర్పించేది చెప్పండి. దేని కొరకు? ఆయనకు సంతోషము కలగ చేయడానికి. నిజమే, ఇలాంటివి ప్రభు తన కార్యములు, తన అక్కర్ల కొరకాయి ఆయనకు అవసరమే. ఆయనకు తెలుసు ఆ విషయం. నేను ఒక సందర్భం జ్ఞాపం చేస్తాను. శరీరధారిగా యేసైన దినాల్లో లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో కొంతమంది స్త్రీలు ఆయనతో ఉన్నవారికి వారి ఆస్తులతో ఆయనకు ఏం చేశారట? సో దే హ్యావ్ మినిస్టర్డ్ టు జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ విత్ దేర్ ప్రాపర్టీ, విత్ దేర్ వెల్త్. వారికి ఆస్తితో. దట్ గివ్స్ జాయ్ టు అవర్ లార్డ్. అది మన ప్రభువునకు సంతోషం ఇస్తుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. రెండవది, మీకా గ్రంథంలోనే 6వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాట మనము చూస్తాం. 6వ అధ్యాయము 6వ వచనం. మహోన్నతుడైన 2వ పంక్తి, మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. ఇది ఆరాధనను మనకు చూపిస్తుంది. వర్షిప్ ది లార్డ్ గాడ్. హై, మహోన్నతుడైన ప్రభు అయిన దేవుని నేను నమస్కారం చేస్తాను. మనకు తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనంలో అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును తీసుకొని వెళ్ళిన తర్వాత
దాసులతో అన్నాడు, మీరు ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడిని వెళ్ళి దేవునికి మొక్కి we go under and worship God. కాబట్టి మన కానుకలు అర్పణలు అవి పార్ట్ ఆఫ్ అవర్ వర్షిప్. దైవజనులు భక్సింగా నేర్పించింది అదే. మీకు గుర్తుంటుంది, ఏ రోజు కానీ మనం కానుకలు పడతామా ఎప్పుడైనా? చెప్పరండి మీరు. పట్టినట్టు మీకు ఏమైనా గుర్తుందా? కాన్వకేషన్లో రోజు కానుకలు పెట్టామా? చాలామంది మీటింగ్లు పెడితే పూట కానుకలు పడతారు. ఎప్పుడైనా కాన్వకేషన్, ఎంత కాన్వకేషన్ అయినా మనం ఏమైనా కానుకలు పెట్టాం. ఒక్క ఆదివారమే. ఎందుకు? దట్ ఈజ్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ వర్షిప్ ఆన్ టు గాడ్. అది ప్రభు అయిన దేవునికి మనం ఆరాధించే ఆరాధనలో అది ఒక భాగం. కనుక నేను రెండవది మీకా 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఆ ప్రభువును ఆరాధించడాన్ని ఈ కానుకలు చూపిస్తుంది, ఆఫరింగ్స్. మూడవది సామెతల గ్రంథంలో మరొక మాట జ్ఞాపం చేయాలి. 3వ అధ్యాయం సామెతల గ్రంథము 3వ అధ్యాయం. దయచేసి రండి. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము నుంచి యెహోవాను ఏం చేయమన్నాడు? ఘనపరచమన్నాడు. యెహోవాను ఘనపరచమన్నాడు. కాబట్టి ఆఫరింగ్స్ ఆల్సో స్పీక్స్ అండ్ సిగ్నిఫైస్ ది హానరింగ్ అవర్ గాడ్. కాబట్టి కయీను హేబేలు యొక్క అర్పణలు మూడవదిగా ప్రభువైన దేవుని ఘనపరచడాన్ని చూపిస్తుంది. ఈ 3 తలంపులతోనే నేను ఆగి ముందుకు వెళ్ళిపోతాను. మీరు ఇంకా తర్వాత కొంచెం చూడండి. 1 ఆయన్ను సంతోషపెట్టడం, 2వది ఆయన్ను ఆరాధించడంలో భాగం, 3వది ఆయన్ను ఘనపరచడం. ఈ విషయంలో కయ్యను హేబేలు వల్ల మనం లేకపోతే మనం దేవుని సంతోషపెట్టడం లేదు. దేవునికి ఇవ్వవలసిన ఆరాధనను ఇవ్వడే మాటలే కాదు ఆరాధన అంటే ఇది అని కూడా నేను మీకు జ్ఞాపం చేశాను వాక్య ఆధారంతో. తర్వాత దేవుని ఘనపరచడం మన జీవితంలో చేస్తున్నామా? అది బల్లను చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రాత్రి ఆ రొట్టెలు ఎత్తుకొని ఏమన్నాడు? ఇది మీ కొరకు ఇయ్యబడుచున్నానా? దిస్ ఈజ్ మై బాడీ బ్రోకెన్ ఫర్ యూ, గివెన్ ఫర్ యూ. నీ కొరకు, మీ కొరకు. దిస్ ఈజ్ ది కప్ ఆఫ్ మై బ్లడ్ విచ్ ఈస్ గివెన్ ఫర్ ది రెమిషన్ ఆఫ్ సిన్ టు ఆల్. ఆ యేసేకు నువ్వేమిస్తున్నావు? కయ్యను హేబేలుకు వల్ల మనం ఇచ్చే వరంగా ఉన్నామా? 4వ భాగంలో ఉన్నామా? అయితే 4వ తలంపులో మరొక ముగింపు భాగానికి మనం వెళ్ళేటప్పుడు దయచేసి ఇక్కడ రండి మాట. కయీను అర్పణమును ఆయన అంగీకరించలేదు, హేబెలు అర్పణమును ఆయన ఏం చేశాడంటే అండి. కాబట్టి 3, 4, 5 వచనాల్లో అర్పణ విషయానికి మనం వచ్చేటప్పుడు కయీను అర్పణను ప్రభు అంగీకరించలే, హేబెలు అర్పణను ప్రభు ఏం చేశాడట? అంగీకరించాడు. అయితే దానికంటే ముఖ్యంగా ఇంకో మాట జ్ఞాపం చేయాలి ఇక్కడ. అందుకని నేను వాక్యం మీకు చూపిస్తాను. దైవజనుడు మోషే లేవీని గురించి మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఇలాగంటాడు. రండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 11వ వచనం. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును 2 పంక్తుల్లో 2 దివ్యమైన తలంపులు చూస్తాం. అతని బలమునంటే ప్రభువా నీవు అతన్ని అంగీకరించు, ఆ తర్వాత అతని చేయు. అది అర్పణం కానీ ఇంకేదైనా కానీ అతనికి. కాబట్టి మన అర్పణమును ప్రభు అంగీకరించడం అనేది దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడింది అంటే చెప్పండి. ఏంటి? మన మీద ఆధారపడింది.
వాట్ వీఆర్, మనం ఏమై ఉన్నాము అనే దాని మీద మన అర్పణము ఆధారపడింది. లేక మన దేవుడు మన అర్పణం అంగీకరించడం అనేది మనం ఏమై ఉన్నాము అనే దాని మీద ఆధారపడింది. గుర్తుంచుకో. నువ్వేదో తేవడం, ఇవ్వడం, చేయడం ఇంకేదో కథలు కాదు. ఇదంతా కూడా ఎట్లుంటుంది అంటే, ఆయనే కదా మనల్ని అంగీకరించకపోతే ఇదంతా బహిరంగ షో, బయటి ఏంటిది ఆట, అంతే. అలాగుంటుంది జీవితం, అలాగుంటుంది సేవ, అలాగుంటుంది ఇచ్చే కానుకలు కూడా అలాగుంటుంది. ఇంక ఏమైనా సరే. కాబట్టి యాక్సెప్టెన్స్ ఆఫ్ అవర్ ఆఫరింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ హౌ వీఆర్, వాట్ వీఆర్, మనం ఏమై ఉన్నాం, మనం ఎలాగ ఉన్నాం అనే దాని మీద మనం ఇచ్చే అర్పణ ఆధారపడింది. కాబట్టి ఇక్కడ నేను ఈ మాట వాడతా, కయీనును యెహోవా అంగీకరించలే. కాబట్టి కయీను అర్పణను హేబేలు అంగీకరించాడు. కాబట్టి హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. బేస్డ్ ఆన్ దేర్ లైఫ్, వారి జీవితాల ఆధారం చేసుకుని. చివరి తలపులో కయీను గురించి మనం కొన్ని మాటలు చెప్పుకొని ముగించేసుకుంటాం. అందుకనే ఈరోజు మనం ఏమై ఉన్నాం, మనము ఎవరమై ఉన్నాం అనే సంగతిని మనం తేటగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కయీను గురించి మనం గమనించినట్లయితే, హేబేలు గురించి మనం గమనించినట్లయితే, హేబేలు గురించి చెప్పబడిన మాట కయీను గురించి చెప్పబడలే బైబిల్లో. అదేంటి చెప్తారు మీరు? అదేంటి చెప్తారు మీరు? మిమ్మల్ని అడుగుతుంటాను నేను అప్పుడప్పుడు, ఏదో మిమ్మల్ని ఇది చేయడానికని కాదు, బట్ ఐ వాంట్ యు ఇన్స్పైర్ యూ, మిమ్మల్ని మీ మనసులు రెచ్చగొట్టడానికి, రేపడానికి అని అందాం, రేపడానికి అడుగుతుంటాను అంతే, అంత తప్ప వేరేం కాదు. కయీను గూర్చి మాట రాయబడింది మత్తయి సువార్త 23వ అధ్యాయము 2 దయచేసి 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. చాలు, నీతిమంతుడైన హేబేలు. మళ్ళీ పౌలపత్రులు హెబ్రీ పత్రికలో ఇక్కడ ఏవో యేసయ్య అన్నాడు ఆ మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవని త్వరగా దయచేసి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. ఇక్కడ 2 మాటలు హేబేలు చెప్పాడు. ఒకటి హేబేలు యొక్క విశ్వాసం, రెండవది హేబేలు యొక్క చెప్పండి. కాబట్టి ఫెయిత్ ఆఫ్ ఏబేల్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ ఏబేల్. కాబట్టి హేబేలు యొక్క విశ్వాసము, హేబేలు యొక్క నీతి. అయితే కయీను గురించి ఏమైనా వ్రాయబడింది ఆ మాట? కయీను గురించి వ్రాయబడలే. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం మనందరికీ బాగా తెలుసు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము అనే విషయం మనకు తెలుసు. ఈ 2 కయీనులు లేవు. పాపం చాలాసార్లు మనమేం పొరపాటు పడతాం ఏంటంటే, అది కాదండి, కయీను సేద్యం చేసేవాడు, అగ్రికల్చరిస్ట్. ఏబేలేమో షెపర్డ్, మందలు కాయవాడు. వాడికి ఉండేది వాడు తెచ్చాడు, వీడికి ఉండేది వీడు తెచ్చాడు. దేవుడు ఎందుకు అంగీకరించలే? దేవుడు పొరపాటు చేశాడు కదా, చెప్పండి. పొరపాటు చేశాడా? పొరపాటు ఎప్పుడు చేయడు దేవుడు. మరి ఎందుకని కయీను అర్పణను తృణీకరించాడు? కయీను సరైనడు కాదు. ఏంటి సరైనది కాదు? కయీనుకు విశ్వాసం లేదు. హిజ్ ఆఫరింగ్ వాజ్ నాట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో కూడింది కాదు. అంతేకాదు కయీను నీతిమంతుడు కాడు. అందుకనే ప్రభువైన దేవుడు తనను తన అర్పణను తృణీకరించాడు. అంతేగాని ఓ అబ్బాయి ఇది వెజిటేరియను, నాకెందుకు, నాకు మాంసం కావాలని దేవుడు ఏమన్నా అన్నాడా? మనం అంటే కొన్నిసార్లు అంటాం. ఒక సేవకుడు ఉండేవాడు, ఇంకొక సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఈ ప్రాంతంలోని పేరు చెప్పనులేండి. ఆ సేవకుడు ఏం చేసిండే, ఆ రోజు పప్పు ఏదో చేసి పెడితే, పప్ప ఏందే పప్పు అన్నాడట.
ఎంతగా తన మనసులో ఏంటంటే నాన్ వెజిటేరియన్ లేదని ఆ మాటను మాట్లాడుతూ వామిటింగ్ చేసుకున్నాడట. ఇక అన్నం కూడా తినకుండా ఇప్పుడు చనిపోయినాడు, లేడు పాపం. నన్ను అడగద్దు మళ్ళీ తర్వాత ఎవరన్నా అని. అలా అడగాలంటే అడగండి కూడా ఏం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకు చెప్పాను అన్నమాట? దేవుడు అలాంటివాడా? అర్పణలు బళ్ళు కావాలనా? నేనేమైనా రక్తం త్రాగుతానా? నేనేమైనా పొట్టేలు మాంసం తింటానా అని ప్రభువైన దేవుడు ప్రశ్నించలేదా? కీర్తన 51వ అధ్యాయంలో కాదు. అయ్యో, ఆయనకు అవసరమే లేదు. మరి ఏం కోరుతున్నాడు? ఆ 51వ కీర్తన నేను కొన్ని మాటలు పలుకుతున్నాను, 1, 2, 3 మీరు గుర్తుంచుకోండి. నీవు అంతరంగమున సత్యమునే కోరుచున్నావు, నీవు అంతరంగమున శుద్ధిని కోరుచున్నావు, నీవు అంతరంగమందు నీతిని కోరుచున్నావు. దావీదన్న మాటలు అవి. కాబట్టి ఇవన్నీ నేను అర్పించే ప్రయోజనం ఏంటి? కాబట్టి నీకు అవసరమైంది అది అని దావీదు చెప్పడం. అందుకనే మనం గుర్తుంచుకుందాం. ఓ సందర్భంలో ప్రభువైన దేవుడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో ఒక మాట, అబ్బా ఎన్ని అర్పణలు బల్లో అస్సలు అశక్యంగా ఉంటాయి, అన్ని తీసుకువచ్చి దేవునికి అర్పిస్తున్నారట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11, 16 వచనాలు తర్వాత మీరు చదవండి. 11వ వచనం ఒక మాట వాడుతున్నాను. ఏంటి అక్కడ అంటాడు కదా, టు వాట్ పర్పస్ యువర్ సాక్రిఫైసెస్, మీ అర్పణలు బళ్ళు దేనికి? ఇదే మాట ఇక్కడ కూర్చొని మనల్ని కూడా అడుగుతున్నాడు. ఎందుకు ఇవన్నీ మీరు తెచ్చి, దేనికోసం తెచ్చారు? టు వాట్ పర్పస్ ఆర్ యువర్ సాక్రిఫైసెస్? ఏందయ్యా ఆ మాట అంటావేంటి అని అంటే ఆయన ఇంకో మాట అన్నాడు 16వ వచనంలో, 1:16లో, మీ చేతుల ముందు వెళ్ళి కడుక్కొని మీరు శుద్ధి చేసుకోండి, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. చివరిగా ఈ తల ముగింపుకు పోకముందు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం, ఒక్క వచనం చదువుతారు ఎవరన్నా? ఒక తీసిన వారు త్వరగా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఏంటంట అంతే. కాబట్టి అర్పించే అర్పణలు నీతిమంతులుగానా, విశ్వాసంతోనా, లేక అపవిత్రత మాలిన్యంతో, రక్తము నిండిన చేతులతో, మలినమైన హృదయంతోనా? దాన్ని బట్టే ఉంది. మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. చివరి తలంపుకు వస్తే 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయం. ఇప్పుడు కయ్యను గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఆయన క్రొత్త నిబంధనలో ఆయన్ను గురించి సంబోధించమన్న సందర్భానికి మనం వెళ్దాం. 1వ యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. అందరూ తిప్పటి బైబిళ్ళు, ఇదే ముగింపు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. 1వ యోహాను 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధంగా సరిలేండి, అవన్నీ ఇంకొద్దు మనకి. ఇప్పుడు అయితే ఒక్క మాట తర్వాత వద్దంటే మనకు వద్దని కాదు, తర్వాత మీరు చూడండి. మనము కయీను వంటి వారమై, ఇది 5వ తలం, ఇది 5వ భాగం. మనము కయీను వంటి వారమై ఉండకూడదు. యూదా కూడా కయీను గురించి వ్రాస్తూ యూదా పత్రిక 11వ వచనంలో ఈ మాట అంటాడు, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. చాలంతే. ఇక బిలాము ఉన్నాడు, ఆ తర్వాత కోరహు ఉన్నాడు. వారందరిని గురించి ఇప్పుడు నేను ఇక మాట్లాడలేను. మనము కయీను నడిచిన మార్గమున, కయీను వంటి వారమైతమా? కయీను నడిచిన మార్గము నడిస్తేమా? కయీనును మనకు మాదిరిగా తీసుకుంటేమా? అయ్యో వారికి ఏంటి శ్రమ, జాగ్రత్త. అందుకనే ఎక్కడ ఏ విషయంలో అయినా ప్రభు తన ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా 1వ యోహాను 3:12లో మనము కయీను వంటి వారమై ఉండకూడదని ఖచ్చితంగా చెప్పాడు.
ప్రభువా నేను అలాగ ఉండకుండా నాకు సాయం చేయమని ప్రభువును అడుగుదాం. ఏంటి కయ్యను? నేను త్వరగా మాట చెప్పేసి పోతాను, మీరు దయచేసి గుర్తుంచుకోండి. కయ్యను ఎలాంటి వాడు అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక ఇక్కడ 44వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో 5వ వచనంలో కయ్యనుకు మిక్కిలి కోపము, కయ్యను కోపిష్టి. అంత మాత్రమే చెప్తాను, నేను వ్యాఖ్యానం చేయను. కయ్యను ఎవడు? కోపి. కయ్యను వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ రాత్, నిష్కారణమైన కోపం, అది కూడా చెప్పాలి. మ్యాన్ ఆఫ్ రాత్ వితౌట్ ఎనీ కాజ్, రీజన్. 49వ అధ్యాయంలో ఆదికాండంలో యాకోబు తన కుమారులు, 2 కుమారుల గురించి ఒక మాట వాడాడు, చాలా ప్రాముఖ్యమైనది. వారి కోపము వేంద్రమైనది, అది శపించబడును, జాగ్రత్త. కయ్యనుకు వలె నువ్వు కోపం కలిగి ఉంటే, యాకోబు అన్నాడు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మనమే అంటామే. ఆ యాకోబు ఏమన్నాడంటే, వారి కోపము ఏం కావును కాక శపించబడును కాక. దేర్ రోత్ బి కర్స్డ్. గుర్తుంచుకో, రాత్ కోపం అనేది శాపగ్రస్తమైంది అని చెప్పాలి ఒక మాట. ఎప్పుడు కోపించుకో, కారణం లేకుండా అసలే కోపించుకో. కోపం నిమిషం మాత్రమే దేవుని కోపం, దయ ఆయుష్కాలం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉందాం. కయ్యను ఎవరి మీదనో కాదు, తన సొంత తమ్ముని మీద కోపగించుకున్నాడు. చాలాసార్లు ఇంట్లో కోపగించుకుంటా, అమ్మ మీద, నాయన మీద, తోబుట్టోళ్ళ మీద, కుటుంబాల్లో అదమ్ముడు అంట. ఏందది? భర్త మీద, భార్య మీద ఏంటి ఆ కోపం? నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ముక్కు మీద కోపం అంట, మంచిది కాదు, గుర్తుపెట్టుగా. ముక్కు మీద కోపం ఉండే దానికంటే ముక్కు కోసేసుకుంటే ఇంకా మంచి పని. సరే, రెండవది కయ్యను గురించి ఇంకో మాట మనం చూద్దాం. కయ్యను తన తమ్ముని ఏం చేశాడు? ద్వేషించాడు. అది అందుకనే త్వరగా దానికి అనుబంధమైన వాక్యాలను నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, అక్కడికి వెళ్ళి ఆ పదం వాడదాం, చూద్దాం. 12వ వచనం. కాబట్టి హేట్రెడ్ అని పగ. కయ్యను తమ్ముని మీద ఏం పెట్టుకున్నాడు? యోసేపు అన్నలు యోసేపు మీద ఏం పెట్టుకున్నారట? ఇక్కడ వీడి అర్పణను దేవుడు అంగీకరిస్తే, వీడిని అంగీకరిస్తే హేబెల్ను, వీడి కోపం పుట్టింది. కోపం పుట్టుదా ఎవరి మీద పుట్టిండాలి? ఆయన వాడికి దేవుని మీద కోపగించుకోవాలి. అయితే తమ్ముని మీద కోపం కాదు, పగ. రెండవది పగ అనే మాట చదువు. 10వ అధ్యాయం 12వ వచనంలో పగ ఏం చేస్తుంది తెలుసు చెప్పండి. తర్వాత కలహాన్ని రేపుతుంది, కొట్లాట రేపుతుంది. పగ పెట్టుకోవద్దు, పగ మనసులో ఉంచుకోవద్దు. గలితే 5వ అధ్యాయానికి వెళితే 20వ వచనంలో ఇవి శరీర కార్యాలు. కాబట్టే ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఏదైనా వచ్చింది, ఎవరైనా జరిగిపోయింది, ఏమైనా కానీ అప్పటికప్పుడు క్షమించుకోవడం, మర్చిపోవడం, వదిలిపెట్టడం. మనస్సులో మాత్రం పగ పెట్టుకోవడం క్రైస్తవుడికి తగిందే కాదు. 3వ మాటకు మనం వస్తే కనుక, ఇతనికి చాలా అసూయ ఉంది. ఎవరికి? కయ్యనుకు తన తమ్ముడైన హేబేల్ మీద అసూయ ఉంది. అసూయ చాలా భయంకరమైనది. కనుక మనం పరమగీతంలో ఒక వచనం చదువుతాం. అసూయ ఎలాంటి తీవ్రమైందో, తీక్షణమైందో. 8వ అధ్యాయం 6వ వచనం చదువుతారు ఎవరిలో ఒకరు? ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య. ఈర్ష్య అంట పాతాళమంతా. కాబట్టి ఈర్ష్య పెట్టుకోకు, ఎవరి మీద పెట్టుకోకు, పొరుగు వారి మీద పెట్టుకోకు, సంఘంలో వారి మీద పెట్టుకోకు, ఇంట్లో వాళ్ళ మీద పెట్టుకోకు. ఎంతకాలం ఇంకా ఈర్ష్య పెట్టుకుంటావు? తీసేసుకో. కయ్యను వంటి వారు మనం కాకూడదు. కయ్యను తన తమ్ముని మీద ఏం పెట్టుకున్నాడట? ఈర్ష్య పెట్టుకున్నటువంటి వ్యక్తి. 4వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాం.
6వ వచనంలో ముఖము చిన్నబుచ్చుకొని 5వ వచనంలో అప్పుడు యెహోవా కయీనుతో మాట్లాడబోతే ఏ ముఖం చిన్నబుచ్చుకున్నావే ఇదంతా చెప్పి కయీనును బుజ్జగించ ప్రయత్నించాడు. కయీనును సరిచేయ ప్రయత్నించాడు దేవుడు. నేను దీని గురించి ఇంకా వ్యాఖ్యానం ఇప్పుడు చేయను. కయీనును సరిదిద్ద ప్రయత్నం చేస్తున్నాడు. కయీనుకు ఒక చక్కని విధానం చెప్పాడు. ఎందుకయ్యా నువ్వు ఈ ప్రకారం చెయ్యి, అప్పుడు ఏమవుతుంది, పాపము నీ వాకిట పొంచి ఉండదు. ఏం పొంచి ఉంటుంది? ఒకవేళ ప్రభు అనుమతిస్తే వచ్చే ఆదివారం చూద్దాం అని దేవుడు ఒక చక్కని మార్గాన్ని బోధిస్తే తిరుగుబాటు చేశాడు. ఏంది నువ్వు చెప్పేది నేను చేయాలని అన్నట్టు. సమూయేలు అన్నాడు 1వ సమూయేలు కదా 12వ అధ్యాయంలో, మీకు చక్కని మార్గం నేను మీకు బోధిస్తున్నా, ఒకవేళ మీరు కాదనంటే మీరును మీ రాజును నశించిపోతారు. కాబట్టి కయీను యొక్క గురించి ఇంకో తలంపు ఏంటి ఇక్కడంటే, రిబెలియస్ మ్యాన్, తిరుగుబాటు చేసేవాడు, దేవునికి తిరుగుబాటు చేస్తాడు. తర్వాత కోరహును గురించి మనం యూదాలో చదివాం, బిలామును గురించి చదివాం. తిరుగుబాటు చేస్తారు దేవుని మీద. కాబట్టి ఏ మ్యాన్ ఆఫ్ రిబెలియస్నెస్ నేచర్, తిరుగుబాటు చేసే మనిషి మంచిది కాదు. యవనస్తులారా, ఇళ్లల్లో తల్లిదండ్రులకు తిరుగుబాటు చేయకండి. ఎక్కడ ఏ విషయంలోనైనా పిల్లలారా, మీ పైన ఇంట్లో పెద్దలైన వారికి తిరుగుబాటు చేయకండి. అలాగే అన్ని పరిధుల్లో కూడా మనం తిరుగుబాటు చేసే వారంగా ఉండడం కయీను వంటి వారంగా ఉండడమే. కాబట్టి కయీను తిరుగుబాటు చేసినటువంటి వాడు అని. ఇంకో మాట చెప్పాలి, కయీను తర్వాత ఏం చేశాడు? ఆ కయీను కాదు, ఈ అధ్యాయంలో వాళ్ళిద్దరికి వద్దాం కిందికి. కయీను పిల్లల దగ్గరికి మనం వద్దాం. కయీను పిల్లల దగ్గరికి మనం వస్తే కనుక వాడి పేరు ఏం పేరు? లెమెకు. చూడండి ఎన్నో వచనం లెమెకు? 16వ వచనం, 17, ఇంకా కిందకి వెళితే 19. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? 2 స్త్రీలు. దేవుడు చెప్పాడా? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరునికి సాటి అయిన సహాయం, 1 మ్యాన్ 1 ఉమెన్ అంతే. దానికి మించి దేవుడు ఎక్కడ సమ్మతించలే. పాత నిబంధనలో సంగతులు మనం తీసుకోరాదు, ఆ ఉదాహరణగా మాదిరిగా తీసుకోవడానికి లే. క్రొత్త నిబంధనలో బహు స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎవరినో ఒకరితో చదువుతారు. అధ్యక్షుడు అనబడివాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. చాలు అంతే. ఎవరుగా ఉండాలంట? ఏకపత్ని పురుషుడు. కాబట్టి ఒక పత్నినేనండి, నాట్ పాలిగమి బట్ మోనోగమి. జాగ్రత్త ఈ విషయంలో. కొన్నిసార్లు భార్య ఒకటే కానీ, కొన్నిసార్లు భర్త ఒకరే కానీ, వేరే కాని ఇతరత్ర సంబంధాలు దేవునికి చాలా విరోధమైనట్టు. జాగ్రత్త ఆ విషయాల్లో. మనం అందుకే హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయంలో పాన్పు నిష్కల్మషం. ఇంకొక తలంపు ఇక్కడ కయీను గురించి నేను కయీను కాదు, వీడిని గురించి చెప్పాలి, లెమెకుని గురించి. 4వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 4:23. ఓ ఆదా ఓ శిల్లా, ఆలకించండి నా మాట. మీరు సంపితిని చాలంతే. ఇంకా వాళ్ళు చెబుతున్నాడు ఆలకించమని, మీరు కూడా అట్లా తయారుగండి అనేమో. ఇక్కడ ఏముంది? నన్ను ఒకడు గాయపరిచాడు, నన్ను ఇంకోటి ఇచ్చేశాడు, నేను చంపేశా. దీన్ని ఏమందాం? పగ తీర్చుకోవడం, రివెంజ్. అవేంజ్ ఒకటి ఉంది, రివెంజ్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ పదాలు అయితే. ఇది రివెంజ్. వాడు నాకు ఇట్లా చేశాడు కాబట్టి నేను పంటికి పన్ను
అప్పుడు అది, ఇప్పుడు కాదు. అయితే ప్రభు అన్నాడు, రోమపత్రిక 12వ అధ్యాయం చివరి వచనం చదువుతున్నాం, ఇక ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం చదవండి, 19వ వచనం. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఈ తలంపుల వెళ్ళలో మనం పరీక్షించుకొని యోగ్యంగా ప్రయోగ బల్లో పాల్గొనాలి.